నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? చెప్పండి. ఇంకో క్వశ్చన్ అడిగినా, ఇంకోలా అడిగినా పని. మనం యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం కదా. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? మీకేనా క్లారిటీగా ఉందా? మేము యేసుప్రభుని ఇందుకోసం నమ్ముకున్నాం అని ఒక క్లారిటీ ఉందా? దేవుళ్ళు దేవతలు అని పిలవబడుతున్న కోట్ల కొద్ది నామాలు ఉన్నాయి లోకంలో కదా. దేవతలు దేవుళ్ళు అని పేరు పెట్టబడ్డ పూజింపబడుతున్న కోట్లాది నామాలు ఉన్నాయి. వాళ్ళు ఇవ్వలేనివి, వాళ్ళు చెయ్యలేనివి యేసు ప్రభు మాత్రమే చెయ్యగలిగేవి ఏమున్నాయి? నా మాట మీకు అర్థమవుతుందండి? ఇతర అనేక వేల కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల నామాలు, దైవాలుగా పిలువబడుతున్న నామాలు ఉన్నా వాటికి భిన్నంగా, వాటికి మించి యేసు ప్రభు ఏదో ఒకటి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మనం యేసు ప్రభుని చెప్పాలంటే రేపు సోమవారం మేము తిరుపతిపురం సువార్తకి వెళ్ళాలి. పూర్వ దినాల్లో కరోనాకు ముందు కంటే ఇప్పుడు ఎక్కడ సువార్త జరిగినా తిడుతున్నారు, కొడుతున్నారు కూడా. ఎక్కడో కాదు, మా తాళప్పుడు కూడా పక్కనే మమ్మల్ని బైకులతో తడిమారు. మేము ముందు బైకులు వేసుకెళ్తుంటే సోమవారం సువార్తకి వెళ్ళాము, వద్దన్నారు. మేము చేశాము. అక్కడ ఒక రామాలయం ఉంటే మైక్ మీద చెప్పేశారు. నమ్ముకోవడం వల్ల, యేసు ప్రభును ప్రకటించడం వల్ల అన్ని హింసలే. మనం గిరిగీసుకుని ఆ భక్తిలోనే ఉండాలి. కొన్ని మాటలు మాట్లాడకూడదు, కొన్ని పనులు చేయకూడదు, కొన్ని వ్యాపారాలు చేయకూడదు. అయినా యేసు ప్రభునే నమ్ముకున్నాం. ఎందుకు? మీకు క్లారిటీ ఉందా విషయంలో? ఇందుకోసం యేసు ప్రభు నమ్ముకున్నాము అని. మీరు కూడా మీరు పనిచేసే చోట, చదువుకునే చోట మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము ఎందుకో తెలుసా అని చెప్పి ఇప్పుడు మీరు వినబోయే మాటలు మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి చెబుతారని ఆశిస్తూ ఓ భక్తుడు అంటాడు, ఆల్వేస్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు ద చర్చ్. Always I want to give the best to the church. Why? Because God has purchased the church with his own blood. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. కాబట్టి సంఘానికి ఎదురున్నా ఎంతమంది ఉన్నా నేను బెస్ట్ అయిన వాక్యాన్ని నేను చెప్తాను అంటాడు పాస్టర్ గారు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి, కళ్ళు మూసుకుందాం. ప్రభు నీకు స్తోత్రాలు. నీ రక్తం పెట్టి కొడుకున్నావు మమ్మల్ని. ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టావు. ఏదో నీకు సంబంధించిన జ్ఞానం, నీ వాక్య సంగతులు ఏవో మాకు నేర్పడానికి తీసుకొచ్చావు, కూర్చోబెట్టావు. ఈ చక్కటి ప్రశాంతమైన వాతావరణం ఇచ్చావు. మేము దుర్వినియోగం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఆసక్తి కలిగి మేము వినాలి. దాసుడు తన యజమానుడు ఏమైనా పెడతాడేమోనని ఆ యజమానుడు చేతు తట్టు చూస్తాడంట. దాసురాలు తన యజమానురాలు ఏమైనా పెడతాడేమోనని ఆ యజమానురాలు చేతు తట్టు చూస్తాడంట. పెంపుడు కుక్క తన యజమానుడు ఏమైనా బిస్కెట్ పెడతాడేమోనని ఆశతో చూస్తాడంట. మీ వాక్యం కోసం నేను చూడాలి ప్రభు. ఈ పరలోక సత్యాల కోసం మేము చూడాలి. ఈ సమయాన్ని మా కోసం దీవించండి. సాతాను ఎత్తుకుపోకుండా చేయండి. మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన నీ మాటలను మా హృదయాల్లో నాటండి.
నూరంతలుగా ఫలింపచేసి నీ రాకడకు నీ రాజ్యానికి సిద్ధపరచండి. అల్పుడను అయోగ్యుడను నేను నిలబడ్డాను. దేవతలు కూడా ఇలాంటి భాగ్యమే లేదు. నరమాత్రులమైన నీ ఎన్నికలో ఉన్న వారికి భాగ్యాన్ని ఇచ్చావు. నీ బిడ్డలు నీ రక్తం పెట్టి కొనుక్కున్న బిడ్డలు, వారికి నీ వాక్యమే నేను చెప్పాలి. నన్ను బలపరచు నాయన. ఈ సమయాన్ని నీకు అప్పగించుకుంటూ మాకున్న కుటుంబాలకు సంఘానికి దీవెనకరంగా మార్చమని మా ప్రభు వైకిన యేసునామంలో నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను స్టేటస్ లో పెట్టానండి ఒక 5-6 వాక్యాలు. ఈ రోజు నా వాక్యం, అతిశయించేవాడు ప్రభువునందే. పౌలు గారు అన్నారు, ఇర్మియా గ్రంథంలో ఉంది. అతిశయించేవాడు ఎవరు బట్టి అతిశయించాలంట? కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి. ఆ రోజుల్లో గుర్రాలు రథాలంటే మంచి ప్రెస్టేజ్, అధికారాలను బట్టి, హోదాలను బట్టి, పనులను బట్టి, బంగారం బట్టి, పెద్ద పెద్ద సంఘాలను బట్టి కూడా అతిశయించే వాళ్ళు ఉన్నారు. అయితే మనం దేన్ని బట్టి అతిశయించాలంటే ప్రభువుని బట్టి. ఎస్, నాకు ప్రభు ఉన్నాడు చాలు అని అతిశయించాలంట. ఏమిస్తాడు? మళ్ళీ నేను మొదటి క్వశ్చన్కి వస్తున్నాను. వీళ్ళందరికీ మించి ప్రభువుని బట్టి అతిశయించడానికి మనకేమిస్తాడు? ఒకవైపు చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, చర్చలు తగలబెట్టేస్తున్నారు, మన రోడ్డు అంటే బైబిల్ పట్టుకెళ్తుంటే తిడుతున్నారు. అయినా ప్రభు నమ్ముకోవడానికి ప్రభు మనకి ఏమిస్తాడండి? 130వ కీర్తన. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. 130వ కీర్తన 4వ చరణం 7వ చరణం. ముందు తీసేసిన వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పేస్తే మిగతా వాళ్ళు తీసుకుంటారు. 134వ చరణం చదవండి. అయినను జనులు నీ యొక్క భయభక్తులు నిలుపునట్లు, రైట్, నీ యొక్క క్షమాపణ దొరుకుతుంది. సభా వైపు చూడండి, ఇంకా బైబిల్ చూడకండి. ఎవరు చదివేసిన తర్వాత ఇంకా మన ఆ వైపు చూడండి. నాకు బాగా తెలుసు మీ పాస్టర్ గారు అంతా అందగారిని కాదు, అయినా తప్పదు నా వైపే చూడండి. ఓకేనా? నీ యొక్క ఏం జరుగుతుందంట? ఈ ప్రభు దగ్గర మనకి ఏం జరుగుతుంది? క్షమాపణ జరుగుతుంది. చెప్పండి నాతో పాటు, ప్రభు దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. ఒకరు పాపాల నుంచి క్షమించబడకపోతే, మన పాపాల నుంచి మనము ప్రాయశ్చిత్తం మనకు కలగకపోతే, మన పాపాలు పరిహరించబడకపోతే, మన నిత్యత్వపు స్థితి ఎలా ఉంటుంది? పాపం వల్ల వచ్చు జీతము, చెప్పండి, పాపం వల్ల వచ్చు జీతము నా. మన సింపుల్ గా ఉంది, అందరూ చచ్చిపోతారు, అందరూ మరణిస్తారు. అది కాదు, నా మాట శ్రద్ధగా వినాలి. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఇక్కడి నుంచి మీకు ఏం గుర్తు రావాలంటే, పాపం నుంచి వచ్చు జీతము నిత్యాగ్నిగుండము. పాపం వల్ల వచ్చు జీతము దేవునితో ఎడబాటు. పాపం వల్ల వచ్చు జీతము దేవుని ఉగ్రత. ఇప్పుడు చెప్పండి, పాపం వల్ల మనకి ఏమొస్తుంది? దేవునితో ఎడబాటు, దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. ఆ దూరంగా వెళ్ళిపోవడం వల్ల దేనికి దగ్గరైపోతున్నాం? నిత్య అగ్నిగుండానికి దగ్గరైపోతున్నాం. దేవుడి కోపానికి కోపానికి గురవుతున్నాం, అగ్నిగుండానికి. ఈసారి మీకు ఈ మాట గుర్తు రావాలి. పాపం వల్ల వచ్చు జీతము నిత్యాగ్నిగుండం. పాపం వల్ల వచ్చు జీతము దేవునికి దూరమైపోవడం. పాపం వాకిట పొంచి ఉంటుంది క్రూర మృగంలా.
గుమ్మం దగ్గర ఒక పెద్ద పాము ఉంది, విషాత్వం ఉంది. ఆ ఎదురుగా రోడ్డు వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు. మేమేమో ఇంట్లో ఉన్నాం, బయటకు వస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలి? అరే అక్కడ గుమ్మం దగ్గర పాము ఉందని వాళ్ళు ఏం చేయాలి? హెచ్చరించకపోతే దానికి బలవ్వాల్సిందే. ఈ పాపం కూడా పరిహరించబడాలి, క్షమించబడాలి. ఈ పాపం కొట్టివేయబడాలి. ఇతర ఏ నామాలు కూడా ఈ భూమి మీద శ్రద్ధగా వినాలి. ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలుగా పూజింపబడే ఏ నామము కూడా నీ పాపాన్ని నేను క్షమించాను అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. పాపానికి పరిహారం చేసిన వాళ్ళు ఎవరు? పాపం కోసం నీ పాప శిక్షను నేను భరిస్తున్నాను అని ఆ లోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళు ఎవరు? లేవికాండం, ఇప్పుడు నేను చదివించడానికి టైం కాదు కానీ లేవికాండం 4వ అధ్యాయం 5వ అధ్యాయం అన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇదిగో మీరు ఇలా పాప పరిహార బలి చేయండి, ఇలా గొవ్వల్ని అర్పించండి, పొట్టేలను అర్పించండి, ఇలా రక్తం చిందించండి, ఇవి అర్పించండి, ఇవి అర్పించండి అని చెప్పి తద్వారా మీ పాపం పరిహరించబడుతుంది, క్షమించబడుతుంది అని చెప్పాడు. కానీ వాస్తవానికి తాత్కాలికంగా ఆ బలుల ద్వారా ఆ పాపాలు కప్పబడ్డాయంతే, క్షమించబడా లేదు. ఆనాడు పాప పరిహార్థం నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన ఆ బలి అయిన పశువులున్నాయే, లక్షల కొద్ది పశువులు. దేవాలయం ప్రారంభించినప్పుడు లక్షల పశువులు వధించారంట సొలొమోను గారి ఆధ్వర్యంలో. ఆ లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఇంచుమించు 430 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలే కావచ్చు అబ్రాహాము దగ్గర నుంచి చూస్తే, ఈ పశువులన్నిటి వల్ల, ఈ పశువులు బలి ఇవ్వడం వల్ల పాపాలు పూర్తిగా పోలేదు. అలా కప్పబడ్డాయి, గాయపడ్డాయి, అంతే ముస్లిమ్స్ కప్పబడ్డాయి. కానీ ఈ ప్రతి ఈ బలి పశువు ఒకరికి గుర్తు. ఎవరికి? రానయ్యున్న కాలంలో ఇదిగో నేనే యేసు ప్రభువే లోకానికి వస్తాను అని ప్రతి పశువు కూడా బాణం గుర్తులాగా యేసు ప్రభుని సూచిస్తుంది. ఆ యేసు ప్రభు లోకానికి వచ్చారు, ఆయన నిత్య బలిగా అర్పించబడ్డారు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు శిలువపై. తద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఈ పాప భారం నుంచి విడిపించబడడానికి, ఈ పాపం పరిహరించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మనకు తెలుసు. యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, కోళ్ళు అర్పిస్తాడు, గుళ్ళకెళ్ళి ఏవేవో బళ్ళు అర్పిస్తాడు, లేదా ముక్కుకుంటాడు, తలనీలాలు ఇచ్చుకుంటాడు, ఎక్కడెక్కడికో వెళ్తాడు, ఎక్కడ ఏవేవో చేస్తాడు. ఈ పాప భారాన్ని తీసివేసుకోవడానికి ప్రతి మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇలాంటి వారిని దర్శించే యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న వాళ్ళారా, పాప భారాన్ని మోసుకుంటున్న వాళ్ళారా, ఈ పాప భారాన్ని దించేసుకోవడానికి అనేక రకాల తెప్పలు పడుతున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు పాప క్షమాపణ ఇస్తాను, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నేను వాక్యాన్ని ఏం మార్చేయట్లేదు, వాక్యాన్ని ఏమీ మార్చేయట్లేదు, దాని భావాన్ని చెప్తున్నాను అంతే. సో పాప క్షమాపణ, మన పాపాలు క్షమించబడకపోతే మనం అంటాం కదా కర్మరా బాబు అని, మన పాపాలు క్షమించబడకుండా మనం చనిపోతే కనుక నిత్యత్వపు స్థితి ఎలా ఉంటుందంటే గుండెలు బాదుకోవడం, ఏడుపు, పళ్ళు కొరుకోవడం. నరకంలో ఏముంటది? గుండెలు బాదుకోవడం, ఏడుపు, పళ్ళు కొరుకోవడం, ఇది తప్ప ఏమీ ఉండదు. అక్కడి నుంచి ఒకసారి వెళ్ళామంటే ఏ మనిషికి, ఈవెన్ యేసు ప్రభు కూడా మళ్ళీ తిరిగి తీసుకురాడు. సో పాపాలు క్షమించబడాలి. ఈ క్షమాపణ అనేది ఆ వాక్యం మళ్ళీ చదవండి ఒకసారి. నీ యొక్క క్షమాపణ ఎఫ్ఎస్సి 1:7 చూడండి, 1:7 ఎఫ్ఎస్సి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎవరైనా చదవడం మొదలు పెడితే వెంటనే నా వైపు చూసేయండి. 1:7 చదవాలి, ఎవరు తీసుకోవాలి చదవాలి.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇలా చూడండి, ఏప్రిల్ 9:22 రాసుకుంటే కానీ చూడదు. నేను చెప్పేస్తున్నాను, ఆ రక్తము చిందింపబడకుండా ఎవరి పాపాలకు క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అయితే ఎవరి రక్తము? ఎడ్ల యొక్కయు, కోడి యొక్కయు, మేకల యొక్క రక్తము మన పాపాలను తీసివేయడం అసాధ్యము. కాబట్టి దేవుడే యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు మన పాపాలకు క్షమాపణ, మన అపరాధాలకు క్షమాపణ. ఈ విధంగా చూస్తే దేవుని నామములో, ప్రభువు నామములో మనకు దొరికేది ఏంటంటే మొట్టమొదటిది క్షమాపణ. మీరు అడిగారా ఎప్పుడైనా, ప్రభువా తెలుసో తెలియకో నేను పాపాలు చేస్తాను, నన్ను క్షమించమని అడిగారా? హృదయపూర్వక ఎలా అడగలో తెలుసా? ఈ పాపాలు క్షమించబడకపోతే నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతాను నాయన, నువ్వు మాత్రమే క్షమించగలవు నాయన, నన్ను క్షమించినాయన, నిన్ను వదలు నాయన, నన్ను దాటిపోవద్దు నాయన, నా పాపాలు క్షమించినాయన అని చెప్పి సుంకరి గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కూడా తేరి చూడలేక దేవుని సృష్టి, దేవుని సింహాసనం, ఇందాక ఆరాధనలో చెప్పారు, ఆకాశము ఆయన, ఆ సింహాసనం ఆయన ఉంటాడు, ఆయన వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలక నాయన కానీ గుండెలు బాదుకుంటూ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, నాయన నా పాపాలు క్షమించు, నీలోనే క్షమాపణ, నన్ను క్షమించిన ఆయన గోజాడాలి, బ్రతిమాలాడాలి, ఆయన క్షమించే వరకు కూడా. అలా కాకపోతే మన నిత్యత్వ స్థితి అగ్నిగుండమే. యేసు ప్రభు శిష్యులతో జనసమూహంతో రోడ్డు వెళ్తున్నాడు. ఒక గుడివాడు ఉన్నాడు రోడ్డు పక్కన. ఏంటి సౌండ్ ఏంటి, శబ్దాలు ఏంటి, కేకలేంటి, అరుపులేంటి, జయ ద్వానాలు ఏంటి అని అంటే, ఈ మార్గం నుంచి ఎవరు వెళ్తున్నారని చెప్పారు అక్కడ? ఎవరు? యేసు ప్రభు వెళ్తున్నారు అని చెప్పాడు. అతను అందుకు ముందు వినుంటాడు, అనేకమైన స్వస్థతలు చేస్తున్నాడు. తనకున్న ప్రధానమైన లోపం ఏంటి? గుడితనం. ఆ గుడితనాన్ని కూడా ఆయన పోగొట్టగలడని నమ్మాడు కాబట్టి అరవడం మొదలు పెట్టాడు. ఆయన యేసు దావీదు కుమారుడా, నన్ను కనికరించు అంటే ఈ పక్కన ఎవరే బాబు ఇంత మంది జనంలో ఏమని పడతాడు నీకు, ఆయన నీ మాట ఏమని పడుతుంది, ఊరుకో అంటే రేపొద్దు నీ గుడ్డోళ్ళకి ఈ వేలే కదా రూపాయి పాప వేసేది, మరి వాళ్ళ మాట అయినా లేకపోతే వేసే ₹6 కూడా వేయదు కదా. అయినా సరే ఇంకా మరింత కేకలేస్తూ నాయన దావీదు కుమారుడా, నన్ను దాటిపోతున్నాడు, స్వస్థపరచున్నాడు, కనికరించుడు, ఏ విధంగా బ్రతుమాలుకున్నాడు, అనుకున్నది ఏ విధంగా సాధించాడు. మనం కూడా మన పాపాలను ఆ విధంగా యేసు ప్రభు ముందు ఒప్పుకోవాలి, ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలండి. ఎప్పుడైనా బాప్తిజం తీసుకున్నానంటే కుదరదు. ఎప్పటికప్పుడు మన పాపాన్ని ఈ మాట మీద గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రతి ఉదయం ప్రతి రాత్రి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి నాయన నన్ను క్షమించని చెప్పి, నువ్వు నాకు క్షమాపణ ఇచ్చావు, నీకు స్తోత్రాలు నాయన చెప్పండి నాతో పాటు. ప్రభువా, నా జన్మ పాపాలను, నా కర్మ పాపాలను నువ్వు క్షమించావు కాబట్టి నీ పాప క్షమాపణను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మనం చేసే ప్రతి ప్రార్థనలోను, ఇక్కడి నుంచి చెప్తున్నాను, మనం చేసే ప్రతి ప్రార్థనలోను ఈ మాట మీకు మీ నోటి నుంచి రావాలి హృదయపూర్వకంగా. నాయన నువ్వు క్షమించకపోతే నా స్థితి అగ్నిగుండమే నాయన, నన్ను క్షమించిన ఆయన, ఇంకా సరి చేయలేనా, ఇంకా శుద్ధి చేయలేనా. ఈ క్షమాపణ అనేది ఇతర కోట్లాదిగా ఉన్న ఏ నామాలలోనూ ఈ క్షమాపణ మనకు దొరకదు. అర్థమైందండి ఒక పాయింట్. రెండో పాయింట్ చూద్దాం. అదే 7వ చరణం చదవండి, 130వ కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ప్రభువానికి స్తోత్రాలు. యెహోవా యొక్క ఏం జరుగుతుంది? మొదటి ఏం చూసాం మనం? యెహోవా యొక్క క్షమాపణ.
చెప్పండి యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడు ఇంకొక మాట, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. కృప అనే పదం లేకుండా యేసన్న గారు ఏ పాట రాయలేదు. 136వ కీర్తనలో చూడదు, 136వ కీర్తనలో 26 సార్లు కృప 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 అని ఉంటుంది. అసలు కృప ఏంటి అంటే ఏంటి? నా వైపు చూడండి. కృప అంటే ఏమిటి? మనం దేనికి అర్హులు కాదు, దానికి మనల్ని అర్హులుగా చేయడం కృప. మళ్ళీ చెప్తున్నాను, రోడ్డు వైపు కాదు, నా వైపు. నేను ముందే చెప్పాను, నా వైపే చూడండి. తప్పదు, కలగడు ఏమన్నా నా వైపే చూడాలి. కృప అంటే మనం దేనికి అర్హులు కాదో మనల్ని దానికి అర్హులుగా. ఇప్పుడు 5వ తరగతి ఫెయిల్ అయిపోయాడండి, బ్యాంక్ ఉద్యోగం ఇస్తారా? చెప్పండి. 5వ తరగతి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బ్యాంక్ ఉద్యోగం ఇస్తారా? కానీ అవన్నీ తీసుకెళ్లి ఆ బ్యాంకు మేనేజర్ గా కూర్చోబెట్టారు అనుకోండి. ఎవరన్నా చేసుకో ఉద్యోగం, నేనున్నాను వాడు, నీకేంటి నేనున్నాను, చేయి ఉద్యోగం చేసుకొని అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేసాడు అనుకోండి. దాన్ని ఏమంటాం మనం? మన అర్హతను బట్టి మనకు వచ్చింది కాదు అది, మన శక్తి సామర్థ్యాలను బట్టి మనకు వచ్చింది, మన జ్ఞానం తెలివితేటలు బట్టి వచ్చింది. కృప అంటే, దేవుని కృప అంటే మనం దేనికి అర్హులు కామో దానికి మనల్ని దేవుడు అర్హులుగా చేయడం. నా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. మనం పరలోకానికి అర్హులు కాదు కదా. ఇంకో విషయం చెప్తున్నాను, కోట్ల కొద్ది దేవదూతలు, మీ మనసు అక్కడికి వెళ్ళిపోవాలి. కోట్ల కొద్ది దేవదూతలు దేవుని మహాశక్తిని, మహామహిమను, వెలుగును చూడలేక దేవదూతలకు ఒక్కొక్క దేవదూతకు ఉండే 6 రెక్కల్లో 2 రెక్కలతో తమ మొహాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదేవుని, మహాదేవుని, అద్వితీయ దేవుని, సర్వశక్తుడైన ఎల్షదాయ్ అయిన దేవుని స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ స్థలానికి, దేవుడుండే ఆ స్థలానికి, ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ, ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వము కలిగిన ఆ దేవదేవుడితో ఆ పరలోకంలో నిలువెల్ల పాపంతో నిండిపోయిన ఈ మనిషి జీవించగలడా? అక్కడికి వెళ్ళగలడా? కానీ వెళ్ళగలడు. ఎవరి ద్వారా అంటే యేసు ప్రభుని వెళ్ళడమే కాదండి. మీ పాస్ గారు సింగపూర్ వెళ్ళారు, 1 రోజులు 10 రోజులు ఉండొస్తారు. అసలు మీ పాస్ గారిని నెలకు ఒక దేశానికి పంపించేది, నాకన్నా అవకాశం దొరుకుతుంది నాకు ఒకసారి. ఆయన అలా ఎగ్జామ్ కదా నాకు ఈ భాగ్యం దొరికింది. ఆలోచించండి, మనం ఒక గెస్ట్ గా పరలోకానికి తీసుకెళ్ళట్లేదు యేసు ప్రభు. నిత్యము ఆయనతో జీవించడానికి మనల్ని అక్కడికి. ఇది కృప కాకపోతే ఏంటండి? అసలు మన భక్తులు మనం అసలు మన భక్తి ఎక్కడ సరిపోతుంది, మన నీతి ఎక్కడ సరిపోతుంది? మానవ నీతి క్రియలు దేవుడి దృష్టికి మురికి గుడ్డలు. చదువుగా మాట ఇప్పుడు ఎవరికంత రావట్లేదు. మానవ నీతి క్రియలు దేవుడి దృష్టికి మురికి గుడ్డ లాంటివి. అలాంటిది నిలువెల్ల పాపముడాలతో, అసూయ, ద్వేషం, కక్ష, ఇలాంటి సమస్తమైన దుర్గుణాలతో నిండిన ఈ మనిషిని దేవుడు దేవదూతలు కూడా కనీసం చూడలేనటువంటి ఆ లోకానికి తీసుకువెళ్ళడం కృప కాకపోతే ఏంటి? ఆ మాట మళ్ళీ చదవండి. నీ యొక్క యెహోవా యొక్క కృప చెప్పాలి. ఈసారి మనం ప్రార్థన చేసే ప్రతిసారి అమ్మ అయ్యా మిమ్మల్ని బ్రతమాలుతున్నాను ప్రభువా, నీ పరలోకానికి నేను యోగ్యుని కాదు, కానీ నీ కృప చూపి నన్ను పరలోకవాసిగా
నీ సొత్తుగా, నీ దత్తపుత్రుడిగా, నీ దత్తపుత్రుడిగా నన్ను చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన అని చెప్పి మన ప్రతి ప్రార్థనలో నీ మాట రెండు మాటలు చెప్పాలి. నీ ప్రతి ప్రార్థనలో ఉండాల్సినవి. ప్రభువా, నీవు చూపిన క్షమాపణను బట్టి నీకు స్తోత్రాలు. పరలోకంలో నేను అస్సలు నేను చేరలేను, కానీ నిత్యము నీతో పాటు జీవింపజేసుకోవడానికి నాకు కృప చూపావు నాయన. ఈ కృప ఇతర ఏ నామాలులోనూ దొరకదు. ఈ భూ ప్రపంచం మీద ఏ నామము కూడా మన పాపాలను క్షమించదు. ఈ భూ ప్రపంచం మీద నిత్యము పరలోకంలో ఆ దేవుడితో పాటుగా జీవించే ధన్యత, కృప మిగిలిన ఏ నామాలలోనూ మనకి దొరకదు. కాబట్టే యేసుప్రభుని మనం చాలా వాక్యాలు ఉన్నాయి కృప గురించి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మా ఎడల నీ కృప అంత అధికంగా ఉంది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. లోకము దేవుని కృపతో నిండి ఉన్నది. అంతే కదా, యెషయా 54:8 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప. ఇందాక చాలా చక్కటి మా పాట పాడారు. చాలునయా నీ కృప నాకు చాలునయా. కృప అంటే అది పరలోకానికి మనల్ని అర్హులుగా చేసింది దేవుని కృప. రెండోది, ఈ కృప కనికరము జంట పదాలండి. కృప కనికరం, కృప కనికరం, ఈ రెండు జంట పదాలు. కృప అంటే చూసాం, మనం దేవుడికి అర్హులు కాదో దానికి దేవుడు అర్హులుగా చేశాడు. కనికరం అంటే ఏదంటే కరుణ అంటే అర్థం ఏంటంటే మనం దేనికి అర్హులమో అది మనకు ఇవ్వకపోవడం, దానికి నేను క్వాలిఫైడ్ అండి, దానికి నాకు అర్హత ఉంది. ఇంకా అర్థం కావాలంటే మన సొంత డబ్బులతో సొంత బైక్ కొనుక్కున్నాం, కానీ నువ్వు తక్కువ ఆ బైక్ వేసుకెళ్తానంటే దాన్ని వాడుకునే అర్హత మనకి ఉంది, మన డబ్బులతో కొనుక్కున్నాం కాబట్టి. చూడండి, కనికరం అంటే మనం దేనికి, నేను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతానండి, తప్పనిసరిగా అడుగుతా. ఆ రోజు చెప్పబోతే భోజనాలు కట్, మీ పాస్ గారు చెప్పి నన్నే కట్ చేయొచ్చు. కానీ కనికరం అంటే మనం దేనికి అర్హులమో అది మనకు ఇవ్వకపోవడం కనికరం. చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, చూడొద్దు తీయద్దు, మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. చెప్పండి నాతో పాటు, మన అపరాధముల చేత మన పాపముల చేత ఎలా ఉన్నామంట? చచ్చిన వారమై ఉన్నాం. మారుస్తున్నాను, భావాన్ని మారుస్తున్నాను. చచ్చిన వారమై అంటే మన అపరాధముల చేత, మన పాపాల చేత, మన శాపాల చేత, మన దోషాల చేత, మన అతిక్రమాల చేత మనము నిత్య అగ్నిగుండానికి మాత్రమే వారసులము. మన పాపాలను బట్టి ఎక్కడికి పోవాలి? మనం భయం వేస్తుందా? నిత్యాగ్నిగుండానికి మాత్రమే దానికి అర్హతండి. అది మనకు ఇవ్వకుండా చేశాడు దేవుడు. దీన్ని కనికరము అంటారు. మీకు అర్థమైందండి? అర్హత లేని పరలోకానికి కృపతో అర్హులుగా చేశాడు. మన అర్హతను బట్టి మనం పొందాల్సిన నిత్యాగ్ని గుండానికి వెళ్లకుండా కనికరించి కరుణతో దాని నుంచి మనల్ని కాపాడాడు, అక్కడికి వెళ్లకుండా చేశాడు. కృపా కనికరం. ఇందాక తల్లిగారు పాట అదే కదా. ఇప్పుడు ఈసారి పాడండి, అందరూ గుండెత్తు పాడండి, దేవుడు వింటున్నాడు, పాడండి. చాలునయా నీ కృప నాకు చాలునయా.
తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు దాని భావాన్ని అర్థం చేసుకుంటూ పాడితే ఎంత బాగుంటుందో. ప్రేమ, నీ ప్రేమ చాలు, నీ కృప చాలు, నీ కనికరం. నేను పాడాను, నేను చెప్పాలనుకున్న పదాలని ఆ తల్లిగారు పాడేశారు. ప్రేమ, కరుణ, నీ కృప మాకు చాలు. ఇవి ఉంటే చాలండి. మీ పాస్టర్ గారు ఆరాధన చేశారు కదా, వెండి బంగారం లేకపోయినా, గుర్రాలు లేకపోయినా, హబక్కు గ్రంథంలో అద్భుతమైన పదాలు ఉంటాయండి. అది కూడా ఈరోజు నేను స్టేటస్ పెట్టాను. వినండి ముందు వినండి ఒకసారి. హబక్కు అంటాడు, హబక్కు గ్రంథంలో ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాల్లో అంటాడు ఆయన. నేను చదువుతాను, వినండి, మనసు పెట్టి వినండి. అంజూరపు చెట్లు పూయకపోయినా, అంటే ఆయనకి అంజూరపు చెట్లు ఉన్నాయి కానీ అవి పూయట్లేదు. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అయినా అవి ఫలించట్లేదు. ఒలీవ చెట్లు కాపు లేక ఉన్నా సరే, చేలోని పైరు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను. నాతో పాటు చెప్పండి, నేను ఏమున్నా లేకపోయినా యెహోవా యందు యేసు ప్రభు నామాన్ని బట్టి ఆనందిస్తాను. ఎందుకని? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎంత అద్భుతమైన వాక్యాలండి. ఆ భక్తుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడండి. నాకు శాలలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఆయన ఏమీ పండట్లేదు, అయినా నాకు ఏమీ నష్టము బాధ లేదు. ఎందుకంటే దేవుడు నా రక్షణకర్త నాకు ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు. కృపతో నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. కనికరించి నన్ను అగ్నిగుణం నుంచి తప్పిస్తాడు. నా జన్మ కర్మ పాపాలని క్షమించే దేవుడు నా పక్షంగా ఉండగా నాకేం కావాలి? ఏమని అర్థమవుతుందంటారా? మీ పాస్టర్ గారు అయితే చక్కగా రాసి చెప్తారు. లేదు బాబా, మీరు చెప్పేది అర్థమవుతుంది బాబా. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి వినండి, ప్రతిసారి నేను బ్రతమాలుతున్నాను. హృదయపూర్వకంగా మోకరించగలిగితే మోకరించి సాష్టాంగపడి, నేను అప్పుడప్పుడు ఇంటి దగ్గర సాష్టాంగపడి ప్రార్థన చేసుకుంటాను. ఎలాగో తెలుసండి, ఈ పొజిషన్ వాళ్ళ ఉంటే ఎలా ఉంటుందో అసలు ఏది సరిపోతుందండి. బాగా పడుతుంది. ఈ భూమి నీది, నీ సృష్టి. ఈ భూమిలో అంతా నీ సృష్టి. ఆకాశం నీది, అందులో ఉన్న సమస్తము నీ సృష్టి. సముద్రం నీది, సముద్ర జలచరాలు అన్నీ నీ సృష్టి. ఇదంతా నీదేనా? ఎందుకునైనా నా కోసం ఈ భూమిలో దిగొచ్చేసి ఈ రక్తమాంసాలు కలిగి నువ్వు వచ్చి నా కోసం దెబ్బలు తిన్నావు, ఉమ్ము వేసి సహించావు, ఎంత ఘోరమైన శాపగ్రస్తమైన శిలువ భరించావు. ఏముంది ఆయన నాలో అని సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రభువా నీకు స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, నీ క్షమాపణ బట్టి నీకు స్తోత్రాలు. నీవు నా పట్ల చూపిన ఎంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు నాయన. ఎంత ప్రేమ నాయన. దేవుడా ఇందు దీనుడిగా ఈ లోకానికి వచ్చేసావా, నాలో ఏముంది ఆయన అని సాష్టాంగపడి కన్నీటితో ఆ దేవుడు స్తుతిస్తే ఎప్పుడైనా అనుభవం ఉందండి మీకు? అనుభవం ఉందా మీకు? ఈ రోజు నుంచి రోజుకొక్కసారి సాష్టాంగపడి, ఈ దేహం నీది నాయనా, ఈ భూమి నీది నాయనా, నీకు స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి, నీ క్షమాపణ బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. దేవుడు ఎంత సంతోషిస్తాడు ఇక్కడ చెప్పండి. దేవుడు అంతే కాదు, ఆ తర్వాత కంటిన్యూ చదవడమ్మా. యెహోవా యొద్ద రైట్. ఎన్ని చక్కటి మాటలండి. యెహోవా యొద్ద ఇంకేం జరుగుతుందంట? ఫస్ట్ క్షమాపణ జరుగుతుంది, 2 కృప జరుగుతుంది, పరలోకాన్ని ఇచ్చే కృప జరుగుతుంది, 3 అగ్నిగుండం నుంచి తప్పించే కనికరం దొరికింది. ఇప్పుడు ఇంకోటి ఇంకేం జరుగుతుందంట?
సంపూర్ణ విమోచన, రిడెంప్షన్, టోటల్లీ రిడెంప్షన్. ఈసారి నా వైపు చూడండి. విమోచన అంటే పాస్టర్ గారు నాకు ఎంత టైం ఇచ్చారో, మరి 2 గంటలు ఇచ్చారు, సరిపోదేమో. అయినా ఈరోజు బాగా ఆకలిసిలా చేస్తాం. ఎక్కువ ఆకలిస్తే ఎక్కువ తిన్నాం కదా. మా చర్చిలోనండి, నేను కడుపులో వెళ్ళే చర్చిలో మాకు ఆరాధన ఎప్పుడో తెలుసా అండి, 6 గంటల నుంచి 10 గంటల వరకు కుటుంబాలుగా వచ్చేస్తాయి. 6ంటికి 6:30కి అక్కడ మాకు మంచి బ్రేక్ఫాస్ట్, నిజంగా కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ పాస్టర్ గారు ఏర్పాటు చేస్తారు. ఒక బాయిల్డ్ ఎగ్ టిఫిన్, బాయిల్డ్ ఎగ్. ఈ మధ్య 2-3 వారాల నుంచి ఎగ్ ఆపారు కదా. ఒక చక్కెరకెళ్ళి అట్టిపండి, చక్కటి పెద్ద కప్పుతో కాఫీ. ఇంటి దగ్గర అయితే లేట్ అయిపోతుంది, టిఫిన్ చేసుకోకుండా వచ్చేస్తారు. వచ్చి దేవుడి సన్నిధిలో, ఇలాంటి గొప్ప దేవుడి సన్నిధిలో ఉంటారని చెప్పి మా పాస్టర్ గారు ఆ విధంగా ఏర్పాటు చేశారు. 7 గంటలకి స్టార్ట్ అయిపోద్ది. అలాగా మీ పాస్టర్ గారు కూడా మరి ఎక్కడ చూసారో తెలియదు, మనం తలా పిడిగడి బియ్యం తీసుకొచ్చి అది ఎంత మంచి సహవాసం అండి. నిజంగా మీకు తెలుసా, అర్థమవుతుందా? మనం ఒక కుటుంబంగా యేసు ప్రభు రక్తంలో కడగబడి, ఆయన రక్తం చేత కొనబడి ఒక కుటుంబంగా మార్చబడ్డామే. ఈ కుటుంబంగా మంచిగా పాటలు పాడుకుని ఆరాధన చేసి 10 నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుని, మన పట్ల దేవుడి ప్రేమను, మన కోసం దేవుడు రాయించిన వాక్య భాగాల్ని ధ్యానం చేసుకుని అందరం కూర్చుని వందనాలు చెప్పుకుని 2 ముద్దలు తినాలో అది ఎంత సంతోషమో కదా. నా వంతు నేను, మీ వంతు మీరు ఉల్లిపాయలు, మీరు పచ్చిమిరపకాయలు అట్లా తెచ్చి నలుగురు తెచ్చి ఇంటి దగ్గర తినేదే చక్కగా తెచ్చి ఎంత సంతోషమో. ఈ విషయం మీ పాస్టర్ గారికి ఆయన్ని చాలా అభినందించాలి. యేసుప్రభు చేసింది అదే కదా. వాక్యం చెప్పేసి వాళ్ళందరికీ రొట్టెలు పెట్టి తృప్తిగా. మీ పాస్టర్ గారి కోసం మీరు ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? రోజు చేస్తున్నారా? ఇప్పుడు గొర్రెలు మందు ఉందండి, ఆ గొర్రెలకు మంచి ఆహారం కావాలి, ఆ గొర్రెలకు మంచి నీరు కావాలి, శత్రువుల నుంచి కాపుదల కావాలి. అంటే ఎవరు బాగుండాలి? ఆ గొర్రెల కాపరి బాగుంటేనే ఆ గొర్రెలు చక్కగా ఎదుగుతాయి. సో మీరు మనం చెప్పుకుంటున్న ఈ పరలోకానికి చేరాలి అంటే అందుకు తగిన వాక్యము చక్కగా చెప్పి మిమ్మల్ని ప్రభు కోసం పెంచాలి అంటే అది ఎవరి బాధ్యత? కాపరి బాధ్యత. కాపరి కోసం మీరు ప్రార్థన చేయాలి. నాయన వచ్చి ఆదివారం మా దాసులు చక్కటి వాక్యం అని చెప్పాలి. ఆయన మీరు వారమంతా ప్రార్థన చేయాలండి. నిజం, మేము అలా చేస్తాం మా పాస్టర్ గారి కోసం. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ఆయన పాస్టర్ గారు, మా పాస్టర్ గారు. మీ పాస్టర్ గారు కాదు, ఈ పాస్టర్లు ఇంకా విదేశాలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేది మీ క్షేమం కోసమే కదా. మీకు ఇంకా నూతనమైన వాక్య సత్యాలు అక్కడ నేర్చుకుని ఇక్కడ మిమ్మల్ని ప్రభు కోసం, పరలోకం కోసం సిద్ధపరచాలని. కాబట్టి మీరు మీ కాపరి కోసం, మీ పాస్టర్ గారి కోసం, కుటుంబం కోసం, వాళ్ళు క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాము అని మేము అనుకుంటాం. మీరు అలా అనుకుంటారా? చెప్పండి. అనుకోరా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3వది సంపూర్ణ విమోచన. నాతో పాటు చెప్పండి. సంపూర్ణ. యేసు ప్రభు ద్వారా మనకి ఏం జరుగుతుందంటే విమోచన. ఈ పదం ఎక్కడిదంటే శ్రద్ధగా వినాలి. కొంత చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. ఆగ్రహిస్తుందా? ఇంకో గంటన్నర. విమోచన అనేది ఈ పదం ఎక్కడిదంటే పూర్వకాలం బలవంతుడే రాజ్యం కదా. కొంతమంది బాగా బలిష్ఠులు 30-40 మంది ఒక గుంపు కూడి ఒక గ్రామం మీద పడి ఆ గ్రామంలో వాళ్ళందరినీ చంపేసి, నా మాట వినాలి, అప్పుడు చట్టాలు ఏమి లేవు, చంపేసి మగాళ్ళందరినీ చంపేసి బాగా బలంగా ఉన్నవాళ్ళు బాబా నువ్వు చెప్పానంటే అది చెప్పి వింటాము, మనం చంపడానికి ప్రతిమాల వాడిని కాళ్ళు చెప్పులు కట్టేసి అన్నమైన స్త్రీలకి ఓ మూల కట్టేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి వేరే చోట అమ్మేసేవారు. దాన్ని బానిసల మార్కెట్ అనేవారు.
కొన్ని వేల సంవత్సరాలు ఈ తతంగం నడిచిందండి ప్రపంచవ్యాప్తంగా. బలమైన పురుషుల్ని, అందమైన స్త్రీలని వాళ్ళని కట్టేసి, ఎదురొస్తే చంపేసి, వాళ్ళని తీసుకెళ్లి ఓ చోట అమ్మేసేవారు. ఇంకోటి కొనుక్కునే వారి జీవితాంతం వాడిని పొలాలను తోటలను వాడుకునేవారు, ఇంటి పనికి వాడుకునేవారు. వాళ్ళకి జీతం ఉండదు, 2 ముద్దలు అన్నం పడేస్తారంటే. వాళ్ళకి అనారోగ్యం వస్తే బాగు చేస్తారు, లేదంటే తీసుకొని చంపేస్తారు. అడిగేవాళ్ళు లేరు, వాళ్ళకి హక్కులు లేవు, చట్టాలు లేవు. దీన్ని బానిసల మార్కెట్ అంటారు. ఈ బానిసల మార్కెట్ లో ఒక వ్యక్తి కొనబడి కొన్ని సంవత్సరాలుగా ఒకరి దగ్గర పాలేరుతాను అంటే ఇప్పుడులా కాదండి, బానిసగా బ్రతుకుతూ ఉంటే ఎవరైనా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నీ యజమానికి ఇంత డబ్బు ఇస్తాను, నువ్వు వచ్చేసాయి అని అంటే ఆ యజమానికి, కొనుక్కునే యజమానికి కొంత డబ్బు ఇచ్చేసి ఆ వ్యక్తిని విడిపించేసి నీ ఇష్టం చక్కగా బ్రతుకు అంటే ఆ వ్యక్తికి ఎంత సంతోషం చెప్పండి. మీరు వింటే అర్థం అవుద్ది. నా మాట శ్రద్ధగా వినాలని నేను నిజంగా బ్రతిమాలుతూ ఉన్నాను, అందరినీ బ్రతిమాలుతూ ఉన్నాను. బానిసల మార్కెట్ అంటే అది అక్కడి నుంచి సంపూర్ణ విమోచన. మరి మనం జరిగే బానిసలం, యెహోవా యుద్ధ మనకి విమోచన జరుగుతుంది అన్నాడండి. మనం బానిసలుగా ఉన్నామా? ఎవరి దగ్గర మనం బానిసలుగా ఉన్నామా చెప్పండి. రోమా పత్రిక వినండి, నేను చదువుతున్నాను. రోమా 8:34 రాసుకునే వాళ్ళకి రెఫరెన్స్ రాసుకోండి. రోమా 8:34 పాపము చేయువాడు పాపానికి బానిస. నాతో పాటు చెప్పండి, పాపము చేయువాడు పాపానికి. పాపము నానా విధాలుగా, నానా రూపాల్లో ఉంటుందండి. దాని నుంచి విమోచించాడు దేవుడు. ఎలా విమోచించాడంటే దేవుడు, రోమా 8:4 చదవండి సార్ అందరూ. రోమా 8:4 పౌలు గారు అద్భుతమైన మాటల్లో ఇదొక మాట. రోమా 8:4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు చదవండి. ఎస్, పాప పరిహారము నిమిత్తం. ఎవరి పాపం? మనం అనుకోవాలి, మన పాప పరిహార నిమిత్తము. చెప్పండి, నా పాప పరిహార నిమిత్తము. చదవండి. దేవుడు తన సొంత కుమారుని, 10 మంది కుమారుల్లో ఒకరు కాదు, తన సొంత కుమారుని. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి ఈ మాట. పాప శరీరాకారంతో మనం చేసిన పాపాలన్నీ ఆయన మీద మోపి మన పాప శిక్ష అంతా ఆయన పైన మోపి పాప శరీరాకారంతో ఆయన్ను ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించి ఆయనను శిలువపై చంపి మనల్ని సంపూర్ణంగా విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడి నుంచి చేసే ప్రతి ప్రార్థనలో ఈ మాట చెప్పాలి, నీ ప్రియ కుమారుణ్ణి పంపించి. నాతో చెప్పండి, దేవా నీ ప్రియ కుమారుణ్ణి పాప శరీరాకారంతో నా కోసం భూమికి పంపించి నేను పొందాల్సిన నా జన్మ కర్మ పాప శిక్ష అంతటిని ఆయనపై మోపి ఆయనను శిక్షించి నన్ను విమోచించావు. నీకు స్తోత్రాలు నాయనా. ఈ మాట కూడా మన ప్రతి ప్రార్థనలో ఇక్కడి నుంచి ఉండాలి. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, నీ క్షమాపణ బట్టి నీకు స్తోత్రాలు, నీవు పరలోకం ఇచ్చేటంతగా కృప చూపావు, నీకు స్తోత్రాలు, నిత్యాగ్ని గుండా నుంచి తప్పించావు, నీకు స్తోత్రాలు, పాప బానిసత్వం నుంచి, పాప శిక్ష నుంచి తప్పించావు, నీకు స్తోత్రాలు. ఇవి ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలుగా పిలువబడే ఏ ఒక్కరి నుంచి కూడా మనకు దక్కేవి కాదు. అందుకే యేసు ప్రభుని మనం నమ్ముకుంటున్నాం. ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను.
టైం ఎక్కువైతే సంతోష్ ఈ మైక్ కూడా ఆపేస్తాడేమో. ఓకే, ఇంకొకటి అద్భుతమైన ఒక వాక్య సత్యం ఏంటంటే ఫిలిప్పి 3:21 పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు మన కోసం. ఫిలిప్పి 3:21 సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన అంటే దేవుడు మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. ఈ మాట మేము దయచేసి వినాలని మిమ్మల్ని బ్రతమాలుతున్నాను. నా వైపు చూడండి, మళ్ళా నా వైపు చూడండి. ఆయన నేను ఫస్ట్ లో చెప్పాను, మన మట్టి దేహాలను చెప్పండి నాతో పాటు, నా మట్టి దేహాన్ని తన మహిమ దేహానికి సమరూపంగా మార్చే దేవా నీకు స్తోత్రాలు. అసలు పులకరించిపోవాలండి, గూస్ బంప్స్ అంటారు నిజంగా. పౌలు గారు అంటాడు, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. పౌలు గారు అంటాడు మన దేహాలు గుడారాలు అంటాడు. ఆయన 5:5 మన గుడారాలు అంటాడు. మన మట్టి కుండల్లో అంటాడు, మంటి ఘటాలు అంటాడు. మనం ఎలాంటి వాళ్ళము చెప్పండి? మంటి ఘటాలు. ఘటం అంటే బ్రాహ్మిన్స్ తర్జుమా చేశారు బైబిల్, కాబట్టి అలాంటి ముచ్చటైన పదాలు వాడారు. మంటి ఘటాలు అంటే మట్టి కుండలు. మట్టి కుండకి ఏమో విలువ ఉంటుందా? ఎంతమంది ఇళ్లలో మట్టి కుండ ఉంది? చెప్పండి. ఓకే, మట్టి కుండ చాలా అల్పం అండి, వెరీ చీప్, తక్కువ వేళ. బ్రేకబుల్ అంటే పగిలిపోద్ది. రీప్లేసబుల్ అంటే ఒక కుండ పగిలిపోయింది అనుకోండి, మనం దాన్ని బాగు చేస్తామా? దాని ప్లేస్ లో ఇంకొకటి వెరీ చీప్ మట్టి కొండలు. ఈ మట్టి కొండ లాంటి దేహాలు మనవి అంటున్నాడు పౌలు గారు. మీరు ఒప్పుకుంటారా? గుడారాలు అంటున్నాడు. మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోద్ది అంటున్నాడు. ఈసారి వినండి, నేను తూటిగా చెప్పేస్తున్నాను. ఈ మట్టి దేహాల్లో ఒకానొకప్పుడు ప్రపంచమే విస్తుపోయేలాగా, ప్రపంచమే అద్భుతంగా, ఎంత గొప్ప ధన్యత అని మారుమోగేలా చెప్పుకునే విషయం ఏంటంటే మన మట్టి దేహాలను యేసు ప్రభు చేత ఎంతమంది అయితే క్షమించబడతారో, యేసు ప్రభు చేత ఎంతమంది అయితే పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుతారో, యేసు ప్రభు చేత ఎవరైతే క్షమించబడతారో, యేసు ప్రభు చేత ఎవరైతే పరలోకానికి వారసులవుతారో, యేసు ప్రభు చేత ఎంతమంది అయితే నిత్యాగ్ని గురి నుంచి తప్పించబడతారో, వారందరి దేహాలు ఒకానొక దినాన యేసు ప్రభు దేహముగా, ఆయన మహిమ దేహానికి సమరూపంగా నా దేహాన్ని మార్చుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేహాలకు రోగం ఉండదు, వ్యాధి ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు. ఇలాంటి గొప్ప ధన్యత ఈ భూమి మీద దైవాలుగా పిలువబడే ఏ ఒక్కరు ఇవ్వలేరు. అందుకే యేసు ప్రభుని మనం మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చబోతున్నాడండి. ఆ మహిమ దేహంతో ఎక్కడెక్కడ ఉంటామో మనకు తెలుసా? మీకు తెలుసా? యేసు ప్రభు తన సంఘాన్ని, తన బిడ్డల్ని తీసుకువెళ్ళడానికి మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. త్వరలో రాబోతూ ఉన్నాడు. తను రక్తం పెట్టి కొనుక్కున్న వాళ్ళందరినీ తీసుకెళ్తాడు మధ్యాకాశంలో. అంటే బైబిల్లో మధ్యాకాశం అనే పదం లేదు, కానీ ఆకాశ మండలానికి వస్తాడు. తన దూతలతో వస్తాడు, ఆర్భాటంతో వస్తాడు దేవుడు. ఎందుకోసమంటే ఆయన నమ్ముకున్న మన కోసం రాబోతూ ఉన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి 7 సంవత్సరాలు విందు ఉంటుంది. అక్కడ మనం మహిమ దేహాలతో ఉంటాం, ఈ మట్టి దేహాలతో ఉండము. ఊహించుకోండి, పెళ్లి కూతురు చింతలు కూడా ఏదో పని చేసుకుంటారు, పెళ్లి రోజు ఎలా అలంకరిస్తారు? ఎంత మురిసిపోతుందో కదా. ఆ పెళ్లి వీడియో చూసి ఎంత మురిసిపోతుందో. తన పిల్లలు కూడా చెప్పుకుంటుంది రేపు, ఇంకో చూసావా
ఇదే ఇంత అందంగా ఉంటే దేవుని స్వరూపంగా మనకి ఇచ్చేస్తే మనం ఎంత అందంగా ఉంటామండి. ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా? 7 సంవత్సరాలు ఆయన పొరుగులో మనల్ని మార్చుకుని ఆయన విందు ఇవ్వబోతున్నాడు. 7 సంవత్సరాల విందు. ఆ 7 సంవత్సరాల తర్వాత ఆ 7 సంవత్సరాలు అక్కడ మనకు విందు అయితే దేవుని నిరాకరించి ఈవిడు తక్కువ దేవుడు లేక ఇతర దేశాలకు చెందిన దేవుడు 3 మేకుల మీద దిగంబరంగా దీనుడిగా చచ్చిపోయినాడు. ఈడు దేవుడు ఏంటి అని అవహేళన చేసిన వాడు, అపహసించిన వాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభును రక్షకుడు నిరాకరించి అక్కర్లేదని ఉన్న వాళ్ళందరికీ ఆ 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు కాదు, మహాశ్రమలు. మనకైతే అక్కడ ఆ 7 సంవత్సరాలు అప్పుడే అయిపోలేదు. ఆ 7 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత భూమి మీదకి తన సంఘాన్ని తీసుకుని వస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇప్పుడు మన దేశానికి ఒక ప్రధానమంత్రి, మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. ఎలాగో ఆ 1000 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదండి, నాకు చాలా పొలకరించిపోతుంది మనసు. ఆ 1000 సంవత్సరాలు ప్రభువు రాజ్యం వెళ్తాడు. ఆయన నమ్ముకున్న మనమే పరిపాలన చేస్తాము. మనమే అప్పుడు కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు, కోర్టులు ఉండవు. సారీ, ఇది అన్యాయం ఉండదు. 1000 సంవత్సరాలు అక్రమం ఉండదు, దోపిడీలు ఉండవు, మోసాలు ఉండవు, పరిపాలన ఉంటుంది. ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభుని నమ్ముకున్న వారు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని చెప్పి దేవుని గ్రంథంలో రాయించాడు దేవుడు. అబద్ధాలు మనల్ని మధ్య పెట్టడానికి రాయలేదు సుమా. మహిమ దేహాలతో ఉంటాం, మనం మహిమ దేహాలతో ఉంటాం. ఇక్కడ కళ్ళు మూసుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు, ఇలా కళ్ళు మూసుకుంటే మీ పాస్ గారిని చూడడానికి సెన్వర్ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆయన కళ్ళు మూసుకుంటే ఇక్కడికి వచ్చా మహిమ దేహాలు యేసుప్రభువు దగ్గర మృత్యుంజయుడు లేచిన తర్వాత 40 దినాలు అందరికి ఎలా కనిపించాడండి? ఎలా కనిపించాడు? ఈ రక్త మాంసాలతో కనిపించాడా? కాదు, మహిమ దేహంతో కనిపించాడు. ఆయన మహిమ దేహానికి సమరూపంగా మనము 7 సంవత్సరాల విందులో ఉంటాము, 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాము. ఆ తర్వాత 7 సంవత్సరాల విందు తర్వాత హర్మెగద్దోని యుద్ధం జరుగుతుంది. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సాతాను ఓడించి అగ్ని కూడా విసిరేస్తాడు. ఆ తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, మనం 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 మట్టి దేహాలప్పుడు మహిమ దేహాలుగా అప్పటికే మార్చిన దేవుడు నిత్యము మనం మహిమ దేహాలతో క్రీస్తు పోలికలోనికి మార్చబడి మనం ఆయనతో యుగ యుగాలు జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు కదా మనం యేసు ప్రభువుని నమ్ముకోవడం, ఇందుకు కదా మనం యేసు ప్రభువుని నమ్ముకోవాల్సింది. అంతటి భాగ్యం ముందు ఈ భూ సంబంధం అనేది ఎన్నదగినవా? యేసు ప్రభువుని నమ్ముకోకండి అంటే అయినా సరే సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు తగ్గొట్టుకోండి, తిట్టుకోండి చర్చగా చేస్తారా మీరు ఇష్టం అంతే కదా. హతసాక్షులు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? హతసాక్షులు చచ్చిపోయారండి స్వార్థ ప్రకటిస్తూ. ఎందుకని? వాళ్ళ నిరీక్షణ ఇది కాదు, నిత్యత్వంలో మనం యేసు ప్రభు మనకి ఇవ్వబోయే వాటిని దృష్టిలో పెట్టుకుని అబ్రహాం గారు పౌలు గారు అద్భుతమైన మాట మాట్లాడతాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూస్తాడు అబ్రహాము. తనకున్న విస్తారమైన ఆస్తుపాస్తుల్ని వదిలేసి దేవుడు చెప్పిన మాట మీద వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ద్వారా మనకు వచ్చేవి ఒక మాట చెప్పండి, నేను ముగించేస్తాను ఒక్క 10 నిమిషాల్లో. యేసు ప్రభు ద్వారా మనకు వచ్చేవి మన ప్రతి ప్రార్థనలు దయచేసి చెప్తున్నాను. ప్రతి ప్రార్థనలు దేవా నువ్వు నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి నీకు స్తోత్రాలు. దేవా పరలోకానికి నాకు ఇచ్చేటంతగా కృప చూపావు, నీకు స్తోత్రాలు. అగ్నిగుండం నుంచి తప్పించేటంతగా నా పట్ల కనికరం చూపావు, నీకు స్తోత్రాలు. పాప బానిసత్వం నుంచి నన్ను విడిపించి విమోచించావు, నీ విమోచన కొరకై నీకు స్తోత్రాలు. ఈ మట్టి దేహాన్ని నీ మహిమ దేహంగా త్వరలో మార్చబోతూ ఉన్నావు. నిత్యము నీతో పాటు నన్ను జీవింపజేసుకుంటున్నావు, నీకు స్తోత్రాలు. ఈ పదాలు మన ప్రతి ప్రార్థనలో ఉండాలి. చివరిగా ఒక్క సందర్భాన్ని నేను చెప్పేసి నేను ముగిస్తాను.
దారు అనే ఒక తెగ ఉంది ఆఫ్రికా ఖండంలో. కొండ ప్రాంతాలు, నాగరికత లేదు, బట్ట కట్టుకోవడం సరిగ్గా తెలియదు. ఆ ప్రాంతంలో కొంతమంది స్వార్థులు వెళ్ళి యేసు ప్రభువుని గురించి చెప్పారు. అమ్మ, మీరు పూజిస్తున్న కొండ దేవతలు, రాజు దేవుడు, మనం చేసింది యేసు ప్రభు అని స్వార్థ కొంతకాలం చెప్పిన తర్వాత ఒక కుటుంబం నమ్ముకుంది. అవును కదా, యేసు ప్రభు కదా మనం చేసింది, మన కోసం ప్రాణం పెట్టింది అని చెప్పి. ఆయన పేరు నాన్సింగ్. ఆయన పేరు, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, నలుగురు కుటుంబం నమ్ముకున్నారు. వీళ్ళతో పాటు రోజు పూజలకు రావడం మానేస్తారు, బలి అర్పించడం మానేస్తారు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మీ పూజ దగ్గర రావని చెప్పి కుటుంబం మాత్రమే ఆ కొండ ప్రాంతంలో ఉంది. ఆ కుల పెద్దలు అందరూ సమావేశమయ్యారు, వాళ్ళు పిలిపించారు. ఏంటి చెప్పు, నువ్వు యేసు ప్రభువుని వదిలేస్తావా, మిమ్మల్ని చంపేనా? ఎంతకాలం బతుకుతామండి మేము? అయితే 30,000, 40,000, 60,000, 70,000, 100,000. ఆ తర్వాత ఆ నిత్యత్వ సముద్రం అంత దీవెనలు మనకి ఇస్తూ ఉంటే ఇక్కడ మనుషుల కోసం సముద్రం దీవెనలు పోగొట్టుకుంటామా? పోగొట్టుకుంటే వాళ్ళు ఏమంటాము? తెచ్చోళ్ళు అంటాం కదా, తెచ్చోళ్ళు అంటాం. నీకు ₹1,00,00,000 చెక్ ఇదివరా అని అంటే 10 పావుల బిళ్ళ అక్కడ దొరికిందని ఇది నాకు అక్కర్లేదని చెప్పి పావుల బిళ్ళ కోసం వెళ్తే అని ఏమంటాం మనం? ఈ డాన్సింగ్ కుటుంబం కూడా మేము యేసు ప్రభువుని నమ్ముకుంటాం. మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, ఆయన కృపయిస్తాడు, కనికరం చూపుతాడు, ఆయన ధ్యానం సమరూపంగా మార్చుకుంటాడు, మమ్మల్ని క్షమించాడు, పరలోకం ఇస్తాడు, మేము యేసు ప్రభు వదలం అని అంటే, ఇదిగో చెబుతున్నాం, నీ కొడుకుని చంపేస్తాం, నీ భార్యని చంపేస్తాం, నిన్ను కూడా చంపేస్తాం అంటే చంపేసుకోండి. వాళ్ళకి ఒళ్ళు మండిపోయి బాణాలు వేసి ఒక పెద్ద కొడుకుని చంపేశారంట. పెద్ద కొడుకుని గ్రామంతా చుట్టూ ఉంది. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల పెద్ద కొడుకుని గుండెలో బాణాలు కొట్టేస్తారు. వాళ్ళ భాష వేరు. ఆయన ఆ కొడుకుని అలా పట్టుకుని పాట పాడుకుంటున్నాడంట వాళ్ళ భాషలో. అది తర్వాత కాలంలో భూమి మీద ఉన్న అన్ని భాషల్లోకి అది ఆ పాట తర్జుమా చేయబడింది. తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది అది. I have decided to follow Jesus. నేను యేసు ప్రభువునే వెంబడించాలని తీర్మానించుకున్నాను. No turning back, no turning back. మళ్ళా నేను వెనుక తిరిగేది లేదు. చంపుదే చంపేయండి, నాకు దేవుడు పరలోకం ఇస్తాడు. I have decided to follow Jesus. No turning back, no turning back. నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలని, ఆయన వెంబడించాలని, ఆయన కోసం జీవించాలని నేను డిసైడ్ అయిపోయాను. నేను అన్ని వెనక తిరిగేది లేదు. చంపితే చంపేసుకోండి అంటే ఆ రెండవ కడుగును కూడా బాణాలు వేసి చంపేస్తారంట. The cross before me, the world behind me. నా ముందు శ్రమలున్నా యేసు ప్రభు క్రాస్ సిలువ ఉంది, వెనుకన ఈ లోకం ఉంది. The cross before me, the world behind me. No turning back, no turning back. నా యేసు ప్రభు ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఉన్నాడు, నిత్య జీవించే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన పైపై వెళ్తాను నేను అంటే భార్యను కూడా బాణాలు వేసుకొని చంపేశారు. ఆయన వాళ్ళ భాషలో ఇదే భావాన్ని ఇచ్చే ఆ పాడుకుంటూ ఉండగా ఈయన్ని కూడా బాణాలతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత కాలంలో, తర్వాత కొద్ది రోజుల్లో ఏంటబ్బా ఈ ప్రభువులు ఏముంది, వీళ్ళు చావడానికి కూడా వెనుకాడలేదు, ఏముంది అని వీళ్ళకి సువార్త అందుకు ఆ గ్రామంలో ఎవరైతే పత్రికలు ఇచ్చారో, ఎవరైతే సువార్త చెప్పారో వాళ్ళని పిలిపించుకోవచ్చు, కూర్చోబెట్టి ఏంటి ఏముంది ఇల్లు ఈ యేసు ప్రభు, మేము పూజించే వాళ్ళు అన్నిటికీ భిన్నంగా యేసు ప్రభు ఏమిస్తాడు చెప్పండి అని బ్రతమాలుకుంటే వాళ్ళు మళ్ళీ సువార్త చెప్తారంట. ఈ రోజు ఆ గ్రామం అంతా దేవుడు నమ్ముకుని తరతరాలుగా ఆ గ్రామం ఎప్పటికీ ఒక క్రిస్టియన్ ఏరియాగా ఉందంట. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభులో ఏముందో, వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభు ఏమి ఇవ్వగలడు. మనకి అర్థమైందా? అమ్మా అయ్యా, నేను ఏదో కొద్ది మాటలు చెప్పి టైం పాస్ కోసం రాదా,
పౌలు గారు అంటాడు, నేను దేవుని ఎదుట బోధిస్తున్నాను అని. దేవుడు చూస్తున్నాడు నేనేం మాట్లాడుతున్నాను. దేవుడు ఎక్కడికి పోయాడు, నువ్వెంత ప్రేమతో నా గొర్రెలకు ఎలాంటి విషయాలు చెప్పా, నా బైబిల్లో ఉన్న విషయాలు చెప్పావా, కబుర్లు కహానీలు చెప్పావా అని అడుగుతాడు దేవుడు. రాసుకుని వచ్చాను, కొన్నే చెప్పాను. భోజనం టైం అయిపోతుందిగా, మనం ప్రార్థన చేద్దాం, మన హృదయపూర్వకంగా అడుగుదాం. అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇతరులు ఏవేవో వచ్చినా సరే, నాయన నిన్ను విడవకుండా ఉండే మనసు నాకు ఇది నాయన అని మనం ప్రార్థన చేయాలి. నేను ముగిస్తున్నాను 2 నిమిషాల్లో. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, నీ క్షమాపణను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ప్రార్థన నుంచి మీరు తప్పనిసరిగా పలకాల్సిందే. నిజంగా రక్షింపబడితే నీ క్షమాపణను బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపతో నీ పరలోకవాసిగా నన్ను చేసుకున్నావు, నీకు స్తోత్రాలు. అగ్నిగుండానికి నేను వారసుని, నీ కనికరం చూపి అగ్నిగుండానికి నన్ను తప్పించావు, నీకు స్తోత్రాలు. పాప బానిసత్వం నుంచి మనిషి ఏం చేసినా, ఎంతకాలం చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంతమంది గుంపులుగా కూడి పుణ్య స్నానాలు చేసినా, ఎంత యాగాలు చేసినా, ఎంతకాలం భజనలు చేసినా విడిపించాలని పాపం నుంచి నన్ను ఉచితంగా నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి నా శిక్ష, నేను పొందాల్సిన శిక్ష ఆయనపై వేసి నన్ను విడిపించావు. నీ విమోచన బట్టి నీకు స్తోత్రాలు. అయినా ఒకనొక దేహాన్ని నువ్వు వస్తావు, ఈ దేహాన్ని నీ దేహంతో సమానంగా మార్చుకుంటావు, నీ పరలోకంలో కూర్చుని పెట్టుకుంటావు, నీ స్తోత్రాలు నాయన అని చెప్పి మనం ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో ఈ ప్రార్థన చెయ్యాలి. నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఈ పదాలు అడుగుతాను, మీరు చెప్పాలి. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఆ కొండజాతి ప్రాంత ప్రజలు వాళ్ళు అన్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి మనకంత తెలివితేటలు లేవు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఇంత లిటరేచర్ లేదు, ఇంత యూట్యూబ్ లేవు, ఇంత సెల్ ఫోన్ లేవు, బైబిల్ లిటరల్గా అక్షరార్థం వాళ్ళు చదువుకునే భాషలో లేదు. అయినా సరే ఆ కుటుంబాన్ని అర్థమై ఏమంటున్నారో తెలుసా, నేను ప్రభువుని వెంబడిస్తాను, నా కోసం నిత్య జీవం ఇచ్చిన ప్రభువుని వెంబడిస్తాను, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని వెంబడిస్తాను, నాకు పరలోకం ఇవ్వబోతున్నారు ఆయన్నే వెంబడిస్తాను, అశాశ్వతమైన వాటిని చూసుకుని శాశ్వతమైన జీవాన్ని ఇచ్చే దేవుడిని నేను ఎంత మాత్రము వదలను. మనం కూడా మన హృదయాల్లో వచ్చే మాటలు రావాలండి. ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తే మీరు చెవులు అవును అన్నం కాదు, మీ అంతటి మీరేం విన్నారు, అవును నాయన ఈరోజు ఇది నేర్పావు, నాకు ఇది విన్నాను, నేను దాని ప్రకారం జీవించే కృప నాకు దయచేయి ఆయన అని మనం ఎవ్వరికి వాళ్ళు ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మీ సంఘం పేరే ఎల్రోయ్ మినిస్ట్రీస్. ఎల్రోయ్ అంటే చూస్తున్న దేవుడు, మిమ్మల్ని నన్ను చూస్తున్నాడు ఆయన. ఎల్రోయ్ మినిస్ట్రీ అని పేరు పెట్టుకున్నాం మనం. ఆయన చూసే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ఒకసారి ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, మా తల్లి గర్భంలో మమ్మల్ని పిండంగా చేసిందే నీవు, ఇంత ఆరోగ్యం ఇచ్చిందే నీవు, మాకు కుటుంబాలు ఇచ్చింది నీవు. ఈ భూమి మీద మేము సంతోషంగా క్షేమంగా జీవించడానికి ఏవైతే కావాలో అవన్నీ మాకు ఇస్తున్న దేవుడవు. యాచిస్తూ బెచ్చగాడు ఒక గుమ్మం దగ్గరికి వెళితే అమ్మా అని పిలిస్తే ఆవిడ వచ్చి ఎలా ఇతని చేతిలో వేస్తుందో అలా నీ గుప్పులు విప్పి మాకు ఈ భాగ్యాలన్నీ మేము అనుభవిస్తున్నవన్నీ మీకు ఇచ్చావు నాయన. మా శక్తి సామర్థ్యం మా తెలివితేటలు కాదయ్యా, నీకు స్తోత్రాలు. ఇవి కొద్ది కాలమే. నిత్యత్వపు దీవెనలు ఇవ్వడానికి నీవే నీ ప్రియ కుమారుని లోకానికి పంపించావు. మేము యుగ యుగాలు అగ్నిగుండంలో పొందాల్సిన శిక్షను నీ ప్రియ కుమారుడిపై మోపేశావు, చంపేశావు, శిలువపై చంపేశావు. మేమంటే అంత ప్రేమనైనా నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మాకు పాప క్షమాపణ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. పరలోకానికి వారసులుగా చేశావు, నీకు స్తోత్రాలు. అగ్నిగుండం నుంచి తప్పించావు తండ్రి, నీకు స్తోత్రాలు. పాప శిక్ష నుంచి విమోచించావు, నీకు స్తోత్రాలు. ఈ మట్టి దేహాలను ఒకనొక దినాన నీ మహిమ దేహానికి సమరూపంగా మార్చుకోబోతున్నావు తండ్రి,
నీకు స్తోత్రాలు. నీ పరలోకంలో నిత్యము మమ్మల్ని జీవింపజేసుకోబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. సర్వకాల సర్వావస్థలో మాకు చాలిన దేవుడు నిన్ను ఈ ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉండే బ్రతుకులు మాకు దయచేయండి. మా హృదయాల్లో మీరు స్థిరంగా ఉండండి. నీ వాక్యాన్ని మాలో ఉంచండి. ఈ సాతాను నీ వాక్య సత్యాలు మా హృదయం నుంచి ఎత్తుకుపోకుండా నీ వాక్యమైన విత్తనాలు మా హృదయం అనే పొలంలో నాటి నీరు కట్టి నూరంతగా ఫలింపచేయండి. నీకు రాకడ పర్యంతము నీ వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ సంఘానికి అంటు కట్టబడి సంఘంలో నువ్వు నీ దాసు ద్వారా బోధించే ప్రతి మాటను మా జీవితానికి అనుభవించుకుని ప్రతి భాగ్యము మాకు దయచేయండి. మాటలన్నిటినీ మా కోసం దీవించమని, శ్రద్ధగా విన్నా నీ బిడ్డలను మరి దీవించమని, వారి కుటుంబాన్ని దీవించమని, మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైన నీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో తండ్రి, మా పరమ తండ్రి, నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి చాలా వందనాలండి.